హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్‌తో మీ ముందుకొచ్చేసాననమాట. చూడండి ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ అనేది నా వైపు ఉంది. ఓకే. కస్టమర్ అనమాట. బ్లౌజెస్ ఎలా కట్ చేస్తున్నాననైతే చూసేయండి. ఫస్ట్ అయితే కిందెచ్చి తగులు లేకుండా నీట్‌గా ఒక లైన్ వేసేసుకొని కట్ చేయాలి. నా స్టైల్ అయితే ఇదేనండి. నేను ఎప్పటినుంచో ఇదే మెథడ్‌లోనే కట్ చేస్తాను కాబట్టి బ్లౌజులు అయితే ఎక్కువగానే ఉంటాయన్నమాట. చూడండి ఇప్పుడైతే కిందెచ్చి తగులు లేకుండా నీట్‌గా కట్ చేశాం కదా! ఇప్పుడొచ్చేసి కింద మనకు ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసుకోవాలి. అలాగే సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌తోని నేను మెజర్‌మెంట్స్ తీసుకుంటూ ఉంటాననమాట. చూడండి ఇంకా. చూడండి. మనకు బ్యాక్ పార్ట్ నడుము ఇది నడుము లూజ్ అనమాట. చూసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్‌ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్‌ని ఎప్పుడైనా మెజర్‌మెంట్స్ తీసుకునేటప్పుడు ఉల్టా తీసుకోవాలనమాట. ఇప్పుడొచ్చేసి చూడండి కింద నేను ఖర్చు అనేది లైన్ వేయలేదు కదా! ఇప్పుడు వేస్తున్నాను. ఇదొచ్చేసి మనం నడుం పట్టి అతుక్కున్నప్పుడు కుట్లలోకి వెళ్ళిపోతుందనమాట. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఇక్కడ కూడా ఒక పావించ్ ఎక్స్ట్రానే వచ్చిన దానికంటే. ఎందుకంటే మనం షోల్డర్ స్టిచ్ వేస్తాం కదా! కరెక్ట్‌గా పెట్టుకుంటే స్టిచ్ వేసినప్పుడు మళ్ళీ హైట్ అనేది తగ్గుతుంది అందుకని. ఇంకా సైడ్ వైపున ఇంకొక లైన్ వేసేసుకోండి. ఇప్పుడొచ్చేసి చెస్ట్ లూజ్ లేదా చంక డౌన్ ఏదైనా చూసుకోవచ్చు బ్యాక్ పార్ట్‌లో. చూడండి నేను చంక డౌన్ మార్కింగ్ ఇస్తున్నాను. ఎక్కడి నుంచి కింద ఖర్చు వదిలేసుకొని ఇక్కడ కూడా మనం కుట్టు ఉంటుంది గదా! ఆ కుట్టు కంటే ఒక పావించు పైకే మార్కింగ్ ఇవ్వండి. స్టిచ్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! దాన్ని మిడిల్‌కి మర్చేసుకొని ఈ విధంగా పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక పావించు పైకే మార్కింగ్ ఇవ్వండి. ఎందుకంటే నెక్ కుడతాం కదా! దానికోసం క్లాత్ అనమాట. ఇప్పుడొచ్చేసి చెస్ట్ లూజ్. చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు టేప్ పెట్టేసి కొంచెం లాగినట్టుగా చూసుకుంటే వచ్చేస్తుందనమాట. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ హుక్స్ నుంచి చూస్తున్నాను. నేనైతే ప్రతిసారి ఇలాగే చూసుకొని బ్లౌజులన్నీ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు మెజర్‌మెంట్ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందే. చూడండి ఇక్కడ నాకు 9 ఇంచులు వచ్చిందనమాట. పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇదొచ్చేసి చెస్ట్ లూజు. నడుము లూజ్ వచ్చేసి ఎంతుందనేది చూస్తే చూడండి 8 ఇంచులు ఉందండి. 8 ఇంచులు అంటే 32 ఇంచుల నడుము లూజ్ ఉంది. 36 ఇంచుల చెస్ట్ లూజ్ ఉందనమాట ఈ సైజు. చూడండి ఇంకా. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ కూడా టేప్ పెట్టేసి చూస్తున్నాను కానీ 36 ఇంచుల చెస్ట్ లూజు, 32 ఇంచుల నడుము లూజ్. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంది. పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గరికి స్ట్రెయిట్‌గా వేస్తున్నాను. చూడండి స్ట్రెయిట్‌గా ఎందుకు వేస్తున్నానంటే ఆ 1 ఇంచ్ అనేది డాట్‌లోకి వెళ్ళిపోతుంది. ఆహ్, అప్పుడు మనకు నడుము లూజ్ కరెక్ట్‌గా వస్తుందనమాట. చూడండి మనకు కటింగ్‌లోనే అర్థమైపోతుంది. ఇంకా నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచులు పెట్టానండి. కిందొచ్చేసి 2.5 పెట్టాను. సరిపోతుందా ఈ సైజ్ కంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. మనం కుట్టేసరికి 2.5 అలా అవుతుందనమాట నెక్ విడ్త్ పైన. కిందొచ్చేసి 3 ఇంచులు అలా అవుతుంది. కరెక్ట్‌గా అవుతుంది. స్టిచ్చింగ్‌లోకి క్లాత్ వెళ్తుంది కాబట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి. నెక్ షోల్డర్ జారుతుంది అని చాలామంది చెప్తుంటారు. అందుకని 2.5 పెట్టారంటే ఈ సైజ్‌కి షోల్డర్ జారుతుంది. అందుకని 2 ఇంచులు పెట్టాను. ఇంకొచ్చేసి షోల్డర్ సైజ్‌కి ఎంతుందో అంత ఖర్చులతో సహా కలిపెట్టేసుకొని, ఈ చంక డౌన్‌ని ఈ విధంగా బాక్స్ షేప్‌లో ఇచ్చేసుకొని, ఇక్కడ మూలన 1.25 ఇంచులు పెట్టేసుకొని, చంక రౌండ్ అయితే తిప్పేసేయాలి. ఇలా నీట్‌గా తిప్పేసేయాలనమాట. ఇప్పుడొచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్ ఆ సైజుకి సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి సైజ్ బ్లౌజ్‌కి షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు ఈ విధంగా చెక్ చేయండి. చూడండి 8 మీద కొంచెం అలా వచ్చిందనమాట. నేను మళ్ళీ చూసుకుంటున్నాను ఇక్కడ మీకు కనిపించట్లేదేమని మార్కింగ్ పెట్టేసి చూపిస్తున్నాను. 8.5కి తక్కువగా ఉందనమాట. 8 మీద 2 గీతలు అలా. ఇంకా షోల్డర్ దగ్గర ఒక పావించి కుట్టు వదిలేసుకొని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. సరిపోతుందా లేదా అని చెప్పేసి కొంచెం, కొంచెం కిందకి కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ కొంచెంలో బ్లౌజ్ ఏమి పాడైపోదు. కరెక్ట్‌గానే ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఏమాత్రం మార్పు చేయకుండా కట్ చేసుకోవచ్చు. చూడండి. సరిపోతుందండి ఇంకా నాకిక్కడ. ఏముంది మళ్ళొకసారి చెక్ చేసుకుందాం. ఒక పావించి అలా పావించి కూడా కాదు కొంచెం దించాను కదా! నాకు 8 ఇంచులొచ్చింది. 8 పైన రావాలనమాట. ఇంకొచ్చేసింది షోల్డర్‌కి ఎదురుగా ఎవరికైనా బ్యాక్ డాట్ వేసిస్తాం కదా! ఇంకా నీట్‌గా కట్ చేసేసుకోవడమే. కటింగ్ వీడియోస్ పెడితే బాగా చూస్తారండి. స్టిచ్చింగ్ పెడితే మాత్రం మీకసలు ఇంట్రెస్టే ఉండదు. ఎందుకంటే
వీడియో అనేది లెంతీగా ఉంటుంది కదా! చూడరు. మొన్న కటింగు పెట్టాను, స్టిచ్చింగ్ అడుగుతున్నారు కదా అని ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను. కానీ వ్యూస్ అస్సలు రాలేదనమాట. అందుకని స్టిచ్చింగ్ పెట్టాలంటే ఆలోచిస్తూ ఉంటారనమాట అందరూ. చూడండి ఇప్పుడు నీట్‌గా ఇలా కట్ చేసేసుకోవాలి. నడుము దగ్గర కొద్దిపాటి క్లాత్ క్రాస్‌గా తీయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బావుంటుంది. ఇంకెక్కడికక్కడ మీరైతే టక్స్ పెట్టేసుకోండి. చంక టైట్ కుట్టు దగ్గర, సైడ్ వైపున ఇలా. ఇంకా మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. చూడండి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. ఇంక తర్వాతొచ్చేసి ఇది నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను కాబట్టి, దాని వెనకాల ఇంక నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాననమాట. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కటింగు సరిపోతుంది క్లాత్ అనేది. చూడండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్‌గా వేసేస్తాను. ఓపెన్స్ వైపు చంక భాగం వెళ్ళేటట్టు, నా సైడ్ వచ్చేసి నెక్ భాగం వచ్చేటట్టు వేసేసుకొని, ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్‌గా చుట్టూరా మార్కింగ్ వేసుకుంటూ వచ్చేస్తాననమాట. ఈ విధంగా. చూడండి ఇప్పుడు నేను నెక్ దగ్గర వేస్తున్నాను కదా! ఇక్కడ కొంచెం ఖర్చు కోసం కూడా వేస్తాననమాట. ఎందుకంటే మనం స్టిచ్ చేసినప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ వేసినప్పుడు మనకు నెక్ అనేది వీ షేప్‌లో అవ్వకుండా ఉంటుందనమాట. ఇంకా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసేయండి. చాలా సింపుల్ ఇంకా. బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్‌గా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ సింపుల్‌గా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చంక దగ్గర ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి మీరు. ఫ్రంట్ లోతు తీయడం కరెక్ట్‌గా రావట్లేదు బిగినర్స్‌కి అనుకుంటే ఇలా ఇచ్చేసుకొని దీని లోపల ఒక హాఫ్ ఇంచ్ లోతు తిప్పేసేయండి. ఇది కటింగ్‌లో తీసేయండి. ఫ్రంట్ పార్ట్‌లో ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది వస్తుందనమాట. తర్వాతొచ్చేసి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ ఇవి పర్ఫెక్ట్‌గా చూసుకుంటే బ్లౌజ్ సెట్ అయిపోయినట్టే. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకి ఇలా లాగకూడదు. లాగితే ఎంతైనా సాగుతూ ఉంటుంది కాబట్టి లాగకుండా చెక్ చేసుకోండి. నాకు 12 ఇంచులు వస్తుందండి. ఖర్చు కలుపుతాను దానికి 1 ఇంచ్ అంటే 13 ఇంచులు పెడతాననమాట. ఖర్చు అనేది కంపల్సరీ మీరు 12 వచ్చింది కదా అని 12 ఇంచులు పెట్టారనుకోండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అది 11 అవుతుంది. కస్టమర్ చెయ్యి పైకెత్తినప్పుడు క్రాస్ బెల్ట్ పైకెళ్ళిపోతుంది. కాబట్టి చూసుకోవాలి. ఇంకా చంక దగ్గర చూడండి చంక కుట్టు నుంచి క్రాస్ బెల్ట్ వేసే వరకి పైన ఖర్చు వదిలేసుకొని కింద ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోవాలి. ఒకవేళ ఫోర్త్ డాట్ ఉందనుకోండి డాట్ కలిపి కూడా పెట్టేసుకోవాలి. చూడండి. ఇంకా అక్కడికి ఈ ఫ్రంట్ హైట్‌కి ఇలా లైన్ మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకోవాలనమాట. పైన పావించి కుట్టుకు వదిలేసుకొని సైడ్ ఉన్న నెక్ తీసుకొని నీట్‌గా సెట్ చేయండి. లేదా టేప్ అయినా పెట్టి చెక్ చేసుకోండి. ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉందనేది. ఇలా నీట్‌గా ఫ్రంట్ నెక్ కూడా నేను మార్కింగ్ ఇచ్చేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇలా. ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవడమే. చూడండి. నేను ఎలా ఇస్తున్నాననేది చూడండి. ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి షేప్ ఇచ్చేసుకోవడం. చూసారు కదా! ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా అయిపోయింది. బ్యాక్ పార్ట్‌కి మనకు టైం ఎక్కువగా పడుతుంది కట్ చేయడానికి. ఎందుకంటే ప్రతిదీ మెజర్‌మెంట్ ప్రకారం రావాలి కాబట్టి. ఇంకొచ్చేసి ఇక్కడ డాట్స్. డాట్స్ వచ్చేసి చూడండి 2.5 ఇంచులకు డాట్ పాయింట్ ఇస్తున్నాను. చిన్న సైజ్ కదా! డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2½ ఇంచెస్. ఈ సైజ్ వాళ్ళకి ఇది సరిపోతుందనమాట. ఇంకా ఉక్స్ పట్టికి మిడిల్‌లో ఒక డాట్ వేస్తాము. రౌండ్ సైడ్ డాట్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది. డాట్స్ కూడా చాలా సింపుల్‌గా ఎలా వేసుకోవాలనేదైతే వీడియో తీసాను. ఖచ్చితంగా పెడతాను. మీరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. చూడండి మొత్తం కూడా నీట్‌గా కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను కట్ చేసే విధానాన్ని కొంచెం స్లో చేసి పెట్టాననమాట మీకోసం. ఎందుకంటే నేను కొంచెం స్పీడ్‌గానే కట్ చేస్తాను. కానీ చాలామంది ఏంటంటే కొంచెం నిదానంగా చెప్పండి అనే కామెంట్ వస్తుంది కాబట్టి నేను కట్ చేసిన దాన్ని కొంచెం స్లో చేశాననమాట. మీకు అర్థం అవ్వాలని. ఇంకా నీట్‌గా కట్ చేస్తున్నాను చూడండి. బ్లౌజెస్ ఎప్పుడైనా సరే కటింగ్ చేస్తున్నాయనుకోండి స్టిచ్చింగ్ అయిపోయినట్టే. మనం కటింగ్ చేయకుండా బద్ధకంగా ఉంటే ఇంకా అవి అక్కడే ఉంటాయన్నమాట. ఒక్కసారి కట్ చేయడానికి ముందు పెట్టేసుకొని కట్ చేసామనుకోండి కుట్టడానికి మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది. మనం కటింగ్ కూడా పర్ఫెక్ట్‌గా నీట్‌గా చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా! తర్వాతొచ్చేసి ఇక్కడ మనం బ్యాక్ కట్ చేసాం, ఫ్రంట్ కట్ చేసాం. ఈ మూలన క్లాత్ మిగిలింది కదా! ఇదొచ్చేసి క్రాస్ బెల్ట్‌లు వచ్చేస్తాయన్నమాట. ఇంకా నేను ఇక్కడ క్లాత్ చిన్న సైజ్ కాబట్టి క్రాస్ బెల్ట్‌లు తీసిన తర్వాత హ్యాండ్స్ తీస్తున్నాను. మీరైతే హ్యాండ్స్ తీసిన తర్వాత ఈ మూలన క్రాస్ బెల్ట్‌లు తీసేసుకోండి. బ్లౌజ్‌లో మిగిలిన ప్రతి ముక్క స్టిచ్చింగ్ అయిపోయే వరకు యూజ్ అవుతుందన్నమాట.
అది గుర్తుంచుకోవాలి. బిగినర్స్ తెలియక ఏది పడితే అది కట్ చేసి క్లాత్ సరిపడక ఇబ్బంది పడతారనమాట. కాబట్టి ఫస్ట్ మనం తీయాల్సింది బ్యాకు, ఫ్రంటు, హ్యాండ్స్, మిగిలిన క్లాత్‌లో క్రాస్ బెల్టులు. ఇంకా మిగిలిన ముక్కలు బ్యాక్ పట్టీ, నడుము అదే సారీ నెక్ పట్టీలు, చంక అతుకులు ఏమైనా పడితే వాటన్నిటికి యూజ్ అవుతుంది కదా! చూసుకోవాలనమాట. ఇప్పుడు చూడండి క్రాస్ బెల్ట్ నేను ఒరిజినల్ సైజ్‌కి ఎంతుందో అంత పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చాను కదా! దానికి 1 ఇంచ్ కలుపుతాననమాట ఖర్చుల్లోకి. కలిపేసి ఇలా క్రాస్ బెల్ట్ కట్ చేస్తాను. నాకొచ్చేసి ఈ బ్లౌజ్‌కి హాఫ్ హ్యాండ్స్, మరి హాఫ్ ఏం కాదు. కొంచెం అలా అని చెప్పేసి ఫుల్ కాదనమాట. ఇంక నీట్‌గా కట్ చేసేసాను చూడండి ఇక్కడ. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తానింక. ఒక హ్యాండ్ వచ్చేసి ఓపెన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఒకటి కట్ చేసిన తర్వాత ఇంకొకటి ఇంకా కట్ చేస్తాను. ఒకటి ఫుల్ హ్యాండ్స్ ఉంది. ఒకటి హాఫ్ హ్యాండ్స్ ఉందనమాట నాకు ఈ కస్టమర్ చెప్పింది. అందుకని చెప్పేసి విడివిడిగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసినప్పుడు ఇలాంటివి గుర్తుంచుకోవాలనమాట. కస్టమర్ ఏం చెప్పారు? ఏ హ్యాండ్ ఎలా పెట్టమన్నారు? ఏ నెక్ ఎలా పెట్టమన్నారు? అని గుర్తుంచుకున్న తర్వాతే కట్ చేయాలి. అన్నీ సేమ్‌గా ఉంటేనే ఇలా ఒకేసారి వేసి కట్ చేయాలి. నేనిప్పుడు బ్యాకు, ఫ్రంట్ ఒకేసారి కట్ చేశాను. కానీ హ్యాండ్స్ వరకొచ్చేసరికి మార్చాను చూడండి. మర్చిపోయి కట్ చేసామా మనకే ఇంకా కష్టమనమాట మళ్ళీ. చూడండి హ్యాండ్ పొడవొచ్చేసి 10 ఇంచెస్ ఖర్చు వదిలేసుకున్న తర్వాత ఇంకా చంక డౌన్ వచ్చేసి 3 ½ చూడండి 10 ఇంచెస్ ఉందంటే 3 ½ ఉంటేనే బాగుంటుంది. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసేయడమే అనమాట. ఎంత సింపుల్‌గా కట్ చేసుకోవచ్చు హ్యాండ్ అనేది. మన కామ్ రౌండ్ ఎంతుంది? 8 మీద కొద్దిగా ఉంది కదా! అక్కడికి ఇలా మీరు టేప్ పెట్టేసి మార్కింగ్ వేసుకుంటే మీకు ఎంత అతుకు అనేది పడుతుందనేది చూడండి. చాలామంది వన్ సైడ్ వేస్తే సరిపోతుంది కదా! జాయింట్ 2 సైడ్స్ వేయడం అవసరం అనుకుంటారు. ఎంతసేపు అండి 2 మినిట్స్ కూడా పట్టదు. మనం వేసిన అతుకు అనేది బయటికి కనిపించకుండా నీట్‌గా కుట్లలోకి వెళ్ళిపోతుందనమాట. అందుకని నేను కొంచెం టైం పట్టినా కూడా నేను వేసే చంక దగ్గర అతుకు అనేది 2 సైడ్స్ వేస్తాను ఎప్పుడైనా. ఇప్పుడు క్లాత్ ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలి చంక టైట్ కుట్టుకు మధ్యలో 3/4 ఇంచ్ లోతు ఇప్పుడు నేను తీసాను చూడండి ఆ విధంగా తీయాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్. ఇదొచ్చేసి హాఫ్ హ్యాండ్స్. ఇంకా ఇది నేను కట్ చేస్తున్నాను చూడండి. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది. పాయింట్స్ కూడా ఇవ్వట్లేదనమాట. మీకు ఎంతో కొంత యూజ్ అవుతున్నాయి, వీడియోస్ నచ్చుతున్నాయి అంటేనే లైక్ చేస్తారు. కానీ అడగడం నా బాధ్యత, ఇవ్వడం మీ ఇష్టం. ఇంకా నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఏంటంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోత్ వస్తుందండి. ఛానల్ చాలా గ్రోత్ స్లోగా ఉందన్నమాట. అందుకనే అడుగుతున్నాను. ఇంక చూడండి ఇంకొక హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను నీట్‌గా. అయిపోయింది. ఈ బ్లౌజ్‌లోంచే ఒక బ్లౌజ్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా! అది ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియో తీశాను. ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి కానీ, డాట్స్ కానీ ఎలా వేసుకోవాలనేది క్లియర్‌గా వీడియో తీశానండి. అది రేపు కానీ పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.